స్లో ఇచ్చి మాట్లాడాలి కదా. ఆహా, అలాగా. ఏమండి? పద రా. ఏమండి, నా మాట వినండి, నన్ను పుట్టింటికి తీసుకెళ్ళకండి. ఏమండి? విసిగించుకో, దాదాపు దగ్గరికి వచ్చేసాం. నాకు కోపం తెప్పించుకో. ఇంటికి వెళ్ళగానే మీ అమ్మకి చెప్పు, పసుపు రాస్తుంది. నడవలేకపోతే చెప్పు, ఎత్తుకొని తీసుకువెళ్తాను. నడవలేకపోతే వదిలేస్తాననుకోకు. పద. ఏమండి, దయచేసి నా మాట వినండి. దిగో, ఆగు, దిగో, ఆగు, ఆగు, దిగో. అమ్మా, కాసాగు, నేను చెప్పేది విను. అయ్యో అమ్మా, నువ్వెందుకు వచ్చావు? పుట్టింట్లో దించుతానని చెప్పాను కదా. నా మనసు మారుతుందనుకున్నావా? నీ మీద అనుమానంతో నీ వెంటపడి రాలేదురా. మనం సక్కుని ఇప్పుడు పుట్టింటికి పంపించకూడదు. ఎందుకు? అరే, ఎందుకంటావేంట్రా? సంఘంలో మన ప్రతిష్ఠ పోతుంది. ఆ రోజు సక్కు చేత దండోరా వేస్తున్నప్పుడు నువ్వు వచ్చి ఏమన్నావు? నీ ప్రతిష్ఠకి భంగం కలుగుతుందమ్మా అన్నావు. అన్నావా లేదా? తను దించితే ఇప్పుడు అదే జరుగుతుంది కదరా. దాని మీద కోపం వచ్చి పుట్టింట్లో దించుతానన్నావు. అంత మాత్రాన నిజంగానే దాన్ని తీసుకెళ్లి పుట్టింట్లో దించేస్తావా? ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఆడిపోసుకుంటారా. ఇక సక్కుకి ఇదొక మంచి గుణపాఠం అనుకుందాం. అంతేనా సక్కు? ఇక నుంచి బుద్ధిగా ఉండాలి, పిచ్చి వేషాలు వేయకూడదు. అలాగే అత్తయ్య గారు, నేను అస్సలు అల్లరి చేయను, హడావిడి చేయను, మీ మాట జవదాటను. నన్ను పుట్టింటికి మాత్రం పంపించకండి. నేను మీ కాళ్ళకి మొక్కుతాను. అరే సక్కు, ఏమిటిది? నా కాళ్ళెందుకు మొక్కుతున్నావు? కష్టపడి ఎడ్ల బండి కట్టుకొని ఇంత దూరం వచ్చింది మీ ఇద్దరిని తీసుకెళ్ళడానికి. ఇక నుంచైనా బుద్ధిమంతురాల్లా ఉండు, సరేనా? చూడు, దిగుకి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించుకో, నన్ను కూడా విసిగించుకో. అమ్మా, తను మారదు. ఎంత చెప్పినా మళ్ళీ అదే చేస్తుంది. చూడు, నా గురించి నాకు బాధ లేదు, కానీ తన వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు. నీకు నష్టం జరుగుతోంది. చూడు, నువ్వు ఇప్పుడు దయ చూపించకమ్మా. తనని నేను ఈరోజు పుట్టింట్లో దించుతాను. రాసకు. ఆగు దిగో, ఆగండి. తొందరపడకరా. కష్టపడి ఇంత దూరం వస్తే వెళ్ళిపోమంటావేంటి? అమ్మా, నాకు తెలుసు నువ్వు నా కోసం వచ్చావని. నేను బాగుండాలని వచ్చావు. నేను తప్పగా అనుకోకూడదని వచ్చావు. నా సుఖం కోసం నువ్వు ఇన్ని మెట్లు దిగొచ్చావు. కానీ సకు అందుకు అర్హురాలు కాదు. నువ్వు బయలుదేరమ్మా. రా సకు. ఏమండి? దిగు, ఆగు. ఇది బాబాగారి ఆదేశం. నిజంగానా? అవును, నిజమే. అమ్మా, నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. నేను కేవలం నీ ఆజ్ఞ పాటిస్తాను. బాబాగారి ఆదేశం కాబట్టి సకును తీసుకువెళ్తానంటే నాకు అభ్యంతరం లేదు. సకుతో నా వివాహాన్ని నిశ్చయించింది కూడా నువ్వే కదమ్మా. ఇప్పుడు కూడా నీ నిర్ణయానికి తలొగ్గుతున్నాను. నా విన్నపం ఒకటే అమ్మా, దయచేసి మీ గొడవల్లోకి నన్ను లాక్కండి. నన్ను దోషిని చేసి నా మీద ఆరోపణలు చేయకండి. నువ్వు నీ కోడలు చూసుకోండి. నా మీద నిందలు వేయకండి. మీరు చూసుకోండి అమ్మా. అత్తగారింట్లో ఉండాలని ముచ్చట పట్టావు కదా. రేపటి నుంచి నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఇబ్బందిగా ఉంది అంటే ఊరుకోను. దిగు, దిగు, చెప్పేది విను. మూర్ఖురాలా, దిక్కులు చూస్తున్నావేంటి? పదా. తెలివి తక్కువ దానా. బట్టల మూట తీసుకో, నా వెనకే రా. పదా.
ఏవండి? నన్నా నేను పరాయివాడిని ఏవండి అని పిలుస్తానా? మధురంగా ఉంది కదా. ఈ పిలుపు నాకు ఎంతో నచ్చింది. ఈ మాటకి చాలా రకాల అర్థాలున్నాయి. ఏంటి? నావాడు, నాకు మాత్రమే సొంతం. తృప్తిగా ఉంది. ఊరికే పిచ్చి వాగుడు బాగకు. అసలే నాకు తలనొప్పిగా ఉంది. నాకు తెలుసు, మీరు ఆ పిచ్చి పిల్లని పుట్టింట్లో వదిలేసొచ్చారు కదా. నాకిది చెప్పండి, మనం చెత్తని వీధిలో పారపోసిన తర్వాత దాని గురించి దిగులు పడతామా? దిగులు పడము. ఇల్లు శుభ్రమైందని సంతోషిస్తాం. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? చెత్త అంటున్నావు, శుభ్రం అంటున్నావు. మరింకేంటి? అసలు ఆ అమ్మాయి మీ ఇంటికి తగిన కోడలేనా? మీకు మాణిక్యం లాంటి పిల్ల ఉండగా పనికిరాని దానికి ఆ స్థానం దొరికింది. దానికి మీ భార్య అయ్యే అర్హత లేదు. వదిలేయండి. మొత్తానికి దాని పీడ విరగడైంది. ఇక మన పెళ్లికి ఏ ఆటంకం లేదు. ఏయ్, అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. నీ కోరిక నెరవేరదు. ఇటువంటి ఆలోచనలని నీ మనసులోకి రానివ్వకు. అనవసరంగా పగటి కలలు కనకు. ఒట్టి అమాయకుడు. మన పెళ్ళవని నేను నిన్ను మారుస్తాను. మనకు ఆ సక్కువ పీడ విరగడైంది. ఇక ఏ గొడవలు ఉండవు. నాకైతే గుండెల మీద నుంచి భారం దించినట్టు తేలిగ్గా ఉంది. సక్కువ ఇంట్లో ఉంటే ఈ పాటికి ఏదో ఒక రభస జరుగుతూ ఉండేది. ఎప్పుడు గాలివాన వస్తుందో, ఎప్పుడు భూకంపం వస్తుందో మనం ఎవ్వరూ ఊహించలేము. సకు ఇంట్లో ఉంటే రోజు ఇక్కడ గొడవలు తగాదాలే. ఆ, మొత్తానికి సకు పీడ విరగడైంది. కానీ ఇప్పుడు బండెడు చాకరీ నా నెత్తిన పడింది. అన్ని పనులు నేను ఒక్కదాన్నే చెయ్యాలి. అయ్యో పాపం. ఆ. అరే దిగు, ఇదిగో దిగు. నిన్నే మీ ఆవిడని పుట్టింట్లో దించావా? అలా వెళ్ళిపోయాడేంటి? సమాధానం చెప్పలేదు, కనీసం తిరిగి చూడలేదు. ఏమండి, దిగు తన భార్యని పుట్టింట్లో దించొచ్చాడు. చాలా కోపంగా ఉన్నాడు. అవును, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఇంకా ఎందుకని ఇంటికి రాలేదు? సక్కు, పిచ్చి మొహమా, ఎందుకు తిరిగొచ్చావు? మాణిక్యం అక్క, ఊరికే కళ్ళబొల్లి కబుర్లు చెప్పకు. మా ఆయన నేను శాశ్వతంగా పుట్టింట్లో దించడానికి తీసుకువెళ్లారు కదా. ఏమైంది? నీ పుట్టింటి వాళ్ళు నిన్ను రానివ్వలేదా? అయ్యో లేదు, మా ఆయన గారు నన్ను అపార్థం చేసుకున్నారు. ఆవేశంలో పుట్టింట్లో దించుతానని తీసుకెళ్లారు, కానీ దించలేదు. మీ ఆయన ఎవరో నాకు తెలియదండి. ఏయ్, ఊరికే మా ఆయన మీ ఆయన అంటూ నటించుకు. ఆయన నాకు మాత్రమే భర్త. అయ్యో, నువ్వు ఆయన్ని కాల్చుకు తిన్నావు. అర్థమైందా? ఆయన మీద హక్కు నాకే ఉంది. దయచేసి నువ్వు అలా మాట్లాడుకు మాణిక్యం అక్క. నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? నువ్వు నాకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం లేదు. నా మాట విని వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోసక్కు. అక్క, నువ్వు పుట్టింటికి వెళ్తావో ఇంకెక్కడికైనా వెళ్తావో నాకు అనవసరం. ఆ ఇంట్లో నువ్వు నాకు కనపడకూడదు. కాదు, ఈ ఊర్లోనే కనపడకూడదు. అక్క.